తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హడావిడి చూస్తుంటే ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. ఏపీలో ఎన్నికలు జరిగి 5 నెలలు కూడా గడవలేదు. తెలంగాణలో సర్కార్ ఏర్పడి ఏడాది కూడా కాలేదు. అయినా సరే పొలిటికల్ పార్టీలన్నీ రోడ్డెక్కేశాయి. ఈ హడావిడి చూస్తే రేపో ఎల్లుండో ఎన్నికలు వచ్చేస్తాయా అన్నట్లు టీడీపీ నేతలు వైసీపీ మీద విరుచుకుపడిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు అధికార పార్టీలో ఉన్నారా లేక ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కావటం లేదు. ఇక తెలంగాణలోనూ అదే పరిస్థితి. కేటీఆర్ తాను పాదయాత్ర చేసేస్తానంటూ షూకి లేసులు బిగించేస్తున్నారు. అసలు ఈ హడావిడంతా ఎందుకు జరుగుతోంది? చాలామందికి ఎక్కడో డౌట్ కొడుతోంది. అదే జమిలి. 2027లో దేశంలో జమిలి ఎన్నికలు తప్పేటట్లు లేదు. 1 నేషన్ 1 ఎలక్షన్ నినాదంతో దేశమంతా అసెంబ్లీలకు, పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అన్న లక్ష్యంతో మోడీ సర్కార్ గడిచిన కొన్నేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉంది. అది త్వరలోనే అమలు కాబోతుందని, 2027 డిసెంబర్లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్రం నుంచి లీక్లు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశమంతా జమిలి ఎన్నికల టాప్ నడుస్తోంది. పార్టీలు, ప్రభుత్వాలు జనంలోనూ జమిలి ఉంటుందా, ఉండదా, ఉంటే ఎప్పుడుంటుంది, అది ఏ రూపంలో ఉంటుంది, కాలపరిమితి ముగియని అసెంబ్లీలను ఏం చేస్తారు, కాలపరిమితి ముందే ముగిసిపోయిన అసెంబ్లీలను ఏం చేయనున్నారు, ఎలా జమిలి ఎన్నికలను అమల్లోకి తేగలుగుతారు అనే చర్చ ప్రతి చోట జరుగుతోంది. 2027లో యూపీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలతోనే జమిలి ఎన్నికలు జరగవచ్చనేది ఓ అంచనా. 2027లో జమిలి అంటూ జరిగితే తెలంగాణకు ఏడాది ముందు, ఏపీకి 2 ఏళ్ల ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఓవరాల్గా లోక్సభకు 2 ఏళ్ల ముందే ఎన్నికలు వస్తాయి. మోదీ సర్కార్ వీటన్నింటినీ ఎలా స్ట్రీమ్లైన్ చేయగలుగుతుంది, ఏ విధంగా అమల్లోకి తీసుకురాగలుగుతుంది అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఓవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన ఆ అసెంబ్లీలను ఏం చేస్తారు? 3 ఏళ్లకే ఆ అసెంబ్లీల కాలపరిమితిని ముగించేస్తారా? వాటిని ఎలా పరిష్కరిస్తారు అనేది కూడా కేంద్రం ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. అయితే మొదట జమిలి బిల్లును సభ చేత ఆమోదింపజేసి ఆ తర్వాత మిగిలిన కసరత్తు ప్రారంభించవచ్చు. దేశంలో దాదాపు సగం రాష్ట్రాలకు కాలపరిమితి సమస్య వస్తుంది. కొన్నింటికి ముందు, మరికొన్నింటికి తర్వాత. వీటన్నింటినీ సరిచేసుకుంటూ రావటం కేంద్రం ముందున్న ఓ పెద్ద ఛాలెంజ్. జమిలి ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మోడీ బొమ్మ పెట్టుకుని జనాన్ని ఓట్లు అడగాలి. దీనివల్ల పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రావచ్చు అనేటువంటిది బీజేపీ ఆశ. మోడీ ప్రభావం, ఆయన చరిష్మాతో జమిలి ఎన్నికల్లో రాష్ట్రాల్లోనూ బీజేపీకి కలిసి వస్తుందనే రాజకీయ వ్యూహంతో ఉంది బీజేపీ. జనం ఒకేసారి 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో ఎమ్మెల్యేకి, కేంద్రంలో ఎంపీకి 2 ఓట్లు వేసే క్రమంలో ఓటరు వ్యూహాత్మకంగా అటొక ఓటు, ఇటొక ఓటు వేయలేడు. మోడీ చరిష్మాతో 2 ఓట్లు బీజేపీకే జనం వేస్తారనేటువంటిది ఓ అంచనా. రాజకీయంగా జమిలి వల్ల బీజేపీకి జరిగే మేలు ఇదే. అయితే ఈ అంచనాలు బీజేపీ అనుకున్నట్లే జరగాలని ఏమీ లేదు. జమిలిలో మరో రిస్క్ కూడా ఉంది. బీజేపీ అధినాయకత్వం మీద మోదీ పైన జనంలో వ్యతిరేకత ఉంటే 2 చోట్ల దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. జమిలి వల్ల రాజకీయంగా ఎంత లాభం ఉంటుందనే అంచనా వేస్తున్నారో అంతే స్థాయిలో నష్టం ఉంటుందని కూడా ఆలోచించాల్సిందే. కాకపోతే దేశంలో ఇవాళ మోడీకి ఉన్న చరిష్మా, ఫేస్ వాల్యూ బట్టి చూస్తే బీజేపీకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంది. ఏది ఏమైనా జమిలి ఎన్నికలు కేంద్రానికి అతిపెద్ద సవాలే. రాజకీయ ఆమోదం సాధించడం ఒక ఎత్తైతే సాంకేతికంగా సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితుల్ని సరిచేయాల్సి ఉంటుంది. జమిలి వల్ల రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా ఎన్నికల వ్యవస్థను చక్కదిద్దాలనే దృఢ సంకల్పంతో కేంద్రంలోని మోడీ సర్కార్ గనక ముందుకెళ్తే మరో 3 ఏళ్లలోనే జమిలి ఎన్నికలు తప్పకపోవచ్చు. ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వస్తే ఏపీకి జమిలి ఎన్నికలు 2027లో జరిగితే 2 ఏళ్ల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు ప్రధాని మోదీతో ఇప్పటికే జనసేన, టీడీపీ అధినేతలు ఈ విషయంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. 2027లో జమిలి ఎన్నికలు జరిగితే తాము సిద్ధంగా ఉంటామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీలో మాట ఇచ్చి వచ్చారట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా జమిలి ఎన్నికలే ఊరిస్తున్నాయి. ఈ 3 ఏళ్లలో చంద్రబాబు సర్కార్పై జనంలో వ్యతిరేకత వస్తుందని, అదే జరిగితే 2027లో తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి జాతకాలు చూసుకుంటున్నారు.
ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కూడా 2027లో ఎన్నికలు తప్పవని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ అసెంబ్లీకి కాల పరిమితి ముగుస్తుంది. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణకు ఏడాది ముందే ఎన్నికలు వచ్చినట్లు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్లోనూ ఆశలు మొలకలు ఎత్తాయి. ఇప్పటి నుంచి జనంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవచ్చని, ఏడాది ముందే అధికారంలోకి రావచ్చని బీఆర్ఎస్ కలలు కంటోంది. తప్పదనుకుంటే బీజేపీని కూడా కలుపుకోవటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఓవరాల్గా చూస్తే జమిలి కసరత్తు అంత తేలిక కాదు. అలాగని చేయాల్సిందే అనుకుంటే ఆగేది కాదు. జమిలి బిల్లును ఆమోదింపజేయటానికి లోక్సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో బలం సరిపోదు కనుక బీజేపీ ఖచ్చితంగా ప్రతిపక్షాలను బతిమిలాడుకోవాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలు జరిగితే 60 లక్షల కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చు మిగులుతుంది. అంతేకాక ఎన్నికల వ్యవస్థ మొత్తం గాడిన పడుతుందనేటువంటిది బీజేపీ ఆర్గ్యుమెంట్. కానీ ప్రాంతీయ పార్టీల్ని చంపేయటానికి, కేంద్రంలో మోడీ ఫేస్ చూపించి రాష్ట్రాల్లోనూ అధికారం కొల్లగొట్టడానికి ఇది బీజేపీ వేస్తున్న ఎత్తుగడ అనేది ప్రతిపక్షాల వాదన. జమిలిపై ఇప్పటికే అన్ని రకాల కసరత్తులు, నివేదికలు పూర్తి చేసుకున్న మోదీ సర్కార్ రేపో మాపో ఒక ప్రకటన చేస్తే 2027లో జమిలి ఎన్నికలు తప్పకపోవచ్చు.